హలో ఫర్ ఎవర్ ఫ్రెండ్స్. నేను మా ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్తో కలిసి శ్రీశైలం వెళ్ళాం. అక్కడ మేమేం చూసామో మాతో పాటు మీరు కూడా చూసేద్దరు, కానీ రండి. నవ్ డేస్ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి, సో ఎక్కడికి వెళ్ళినా మాస్క్ మాత్రం మర్చిపోవద్దండోయ్. నవ్ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. శ్రీశైలంలోని ఎన్విరాన్మెంట్, గ్రీనరీ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. అందుకేనేమో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు కూడా ఈవినింగ్ హారతి సమయానికి ఇక్కడికి వస్తారని అందరూ అంటుంటారు. మేము శ్రీశైలంలో 2 days స్టే చేసాం. ఫస్ట్ డే శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం, సాక్షి గణపతి ఆలయం, శిఖర దర్శనం, పాలధార పంచదార, శ్రీశైలం ప్రాజెక్ట్, శివాజీ మహారాజ్ మందిర్, చెంచులక్ష్మి మ్యూజియం, ఈ ప్లేసెస్ అన్నీ మేము ఫస్ట్ డే కవర్ చేసాం. మల్లికార్జున స్వామివారి దర్శనం సేవా టికెట్స్ మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. నేను మా అందరికీ స్పర్శ దర్శనం కోసం టికెట్స్ బుక్ చేశాను. అది పర్ హెడ్ 500 అయింది. దానికోసం మనకి సపరేట్ టైం స్లాట్స్ కూడా ఉంటాయి. ఓన్లీ దర్శనం మాత్రమే కాకుండా ఇంకా అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, ఇలా చాలా సేవలు ఉంటాయి. వాటి డీటెయిల్స్ మీరు శ్రీశైలం టెంపుల్ వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. ఫర్ యువర్ రిఫరెన్స్ వాళ్ళ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసా, ప్లీజ్ చెక్ ఇట్. మాకు స్పర్శ దర్శనం నైట్ 9 o'clockకి అవైలబుల్గా ఉన్నాయి. సో మార్నింగ్ మేము నియరెస్ట్ టెంపుల్స్ అండ్ ప్లేసెస్ విజిట్ చేసి నైట్ దర్శనానికి వెళ్ళాం. అనుకోకుండా ఈవినింగ్ టెంపుల్ దగ్గర లేజర్ షోకి వెళ్ళాం. అది అయితే వేరే లెవెల్. అంతే, మీలో ఎవరు శ్రీశైలం వచ్చినా లేజర్ షో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మనం ఏ పూజ చేసినా, ఏ పని స్టార్ట్ చేసినా ముందుగా మనం తలుచుకునేది వినాయకుడినే కదా. సో మేము కూడా మా జర్నీని శ్రీ సాక్షి గణపతి స్వామివారి దర్శనంతో స్టార్ట్ చేసాం. అంతేకాదంలో ఇక్కడ స్వామివారు శ్రీశైలం వచ్చి తనను దర్శించుకునే వారి పేర్లను తన పుస్తకంలో నోట్ చేసుకుంటారంట. అందుకే ఇక్కడికి వచ్చాక అందరూ వారి గోత్రనామాలు చెప్పుకోవాలి అంటారు. నెక్స్ట్ మేము శ్రీశైలం శిఖర దర్శనం కోసం వెళ్ళాం. ఇది వింటర్ సీజన్ కావడంతో శిఖర దర్శనం కొంచెం కష్టంగానే అనిపించింది. కానీ మనసుంటే మార్గం ఉంటుందన్నట్టు ఆ నంది కొమ్ముల్లోంచి చూస్తూ మా మనసులోనే శిఖరాన్ని దర్శించుకుని వచ్చేసాం. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ పాలధార పంచదార. ఆ ధారలు చూడాలంటే మనం 60 steps కిందకి వెళ్ళాలండి. అండ్ ఆ వాటర్ అయితే డైరెక్ట్గా శివుడి నుదిటి భాగం నుంచి వస్తాయని అందరూ అనుకుంటారు. ఇది శ్రీ శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం, అలాగే జ్ఞాన మందిరం. శ్రీ శివాజీ మహారాజ్ 1677లో శ్రీశైలం వచ్చారంట. ఇక్కడ అమ్మవారిని ధ్యానించారంట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఆయనకి ఖడ్గాన్ని ప్రసాదించారంట. ఈ మెమోరియల్ గ్రౌండ్ ఫ్లోర్లో సభామండపం, అలాగే చుట్టూ వాల్స్పై శ్రీ శివాజీ మహారాజ్ గారు పుట్టినప్పటి నుంచి ఆయన ఛత్రపతిగా అయినంత వరకు ఆయన లైఫ్లో జరిగిన హిస్టారికల్ మూమెంట్స్ అన్నీ మన కళ్ళకు కట్టినట్లు ఇక్కడ చూపించారు. మన ఇండియాలో శివాజీ మహారాజ్ గారి గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఆయన మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఎన్నో యుద్ధాలు చేశారు. శివాజీ మహారాజ్ గారు 19th February 1630లో ప్రజెంట్ మహారాష్ట్రలో ఉన్న పూణే జిల్లాలోని శివనేరి కోటలో జన్మించారు. శివాజీ మహారాజ్ తనకు 16 years ఏజ్లోనే ఫస్ట్ టైం బేజాపూర్ కింద ఉన్న టోర్నా కోటపై యుద్ధం చేసి విజయం సాధించారంట. అదొక్కటే కాదండి, అలాంటివి మరెన్నో యుద్ధాలు చేసి విజయం సాధించి మన భారతదేశానికి ఛత్రపతిగా పేరు పొందారు. 1674 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు శివాజీ మహారాజ్ గారికి ఛత్రపతిగా పట్టాభిషేకం జరిగింది అంట. ఆ రోజుని మనం హిందూ సామ్రాజ్య దివాస్గా జరుపుకుంటాం. ఇదే శ్రీ శివాజీ మహారాజ్ గారి జ్ఞాన మందిరం. ఇక్కడే శ్రీ శివాజీ మహారాజ్ గారు అమ్మవారిని పూజిస్తే అమ్మవారు దర్శనం ఇచ్చి తనకి ఖడ్గాన్ని ప్రసాదించారంట. అలాగే ఇక్కడ శ్రీ శివాజీ మహారాజ్ గారు పరిపాలించిన కోటల నమూనాలన్నీ కూడా ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు. అవైతే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. అలాగే మన చిల్డ్రన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్లేస్ని చూపిస్తే వాళ్ళకి మన ఇండియన్ హిస్టరీ గురించి కూడా తెలుస్తుంది. సో మీరు ఎప్పుడు శ్రీశైలం వచ్చినా ఈ ప్లేస్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం.
ఇక్కడైతే మనం ఫొటోస్ దిగడానికి చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. అండ్ ఈవిడే ఆ చెంచులక్ష్మి గారు. అండ్ ఇక్కడ గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రదర్శనశాల ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో ఎలాంటి గిరిజనులు నివసించేవారు, వాళ్ళు ఏం పనులు చేసేవారు, ఏమేం వస్తువులు ఉపయోగించారు అన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మనకి తెలియడం కోసం ఇలా ప్రతి గోడ పైన పోస్టర్ మీద వాటి వస్తువుల పేర్లు అలాగే వాళ్ళ పేర్లు మెన్షన్ చేశారు. అండ్ ఇది కోలం హౌస్ అంట, ఎంత బాగుందో కదా. అండ్ ఇక్కడ బొమ్మలు ఎంత బాగా డిజైన్ చేశారంటే నిజంగా అక్కడ మనుషులే ఉన్నారేమో అన్నట్టు అనిపించింది మాకు. అండ్ ఇది చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఆపోజిట్లో ఉన్న పార్క్. అండ్ నెక్స్ట్ మేము చూసింది లలితాపీఠం హటకేశ్వర స్వామి వారి టెంపుల్. ఇది రుద్రాక్ష మఠం. ఇక్కడ స్వామీజీలు ధ్యానం చేసుకుంటూ శివుడిని ఆరాధిస్తారు. శ్రీశైలంలో మొత్తం 5 మఠాలు ఉన్నాయి. అవి ఘంటా మఠం, భీమశంకర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం మరియు సారంగధర మఠం. అండ్ ఇదే సారంగధర మఠం. మాకు టైం తక్కువగా ఉండడంతో రుద్రాక్ష మఠం, సారంగధర మఠం మాత్రమే విజిట్ చేసాం. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? శ్రీశైలం డ్యామ్ని చూడడానికి. అండ్ ఈ డ్యామ్ని నీలం సంజీవరెడ్డి ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు గేట్స్ అయితే ఓపెన్ చేసలేము, బట్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ లేజర్ షో అలాగే మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శనంతో మా డే 1 అయితే హ్యాపీగా కంప్లీట్ అయింది. అండ్ వీ స్టార్టెడ్ అవర్ డే 2 జర్నీ. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఇది శ్రీశైలంలో ఒక ప్రత్యేక ఆలయం, అదే ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం. అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఒక రోజు ముందే టికెట్స్ తీసుకోవాలి. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 1000. టికెట్ తీసుకున్న ప్లేస్కి మార్నింగ్ 9కి అలా వస్తే అక్కడి నుంచి వాళ్ళే మనల్ని జీప్స్లో పంపిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే అది నల్లమల ఫారెస్ట్ ఏరియాలో ఉంది. అండ్ ఈ ఆలయం శ్రీశైలానికి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ మేమైతే ఇప్పుడు ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం. అండ్ ఈ రూట్స్ అయితే ఫుల్ జంపక్ అన్నట్టు ఉన్నాయి. వీడియో తీయడానికి కూడా కొంచెం కష్టమైంది. అండ్ చుట్టూ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మేమైతే పీకాక్స్ కానీ టైగర్స్ ఏమన్నా కానీ కనిపిస్తాయేమో అని చూస్తున్నాం. బట్ మాకైతే ఏమీ కనిపించలేదు, ఎందుకంటే మార్నింగ్ కదా, అవి మ్యాక్సిమం బయటికి రావేమో ఆ టైంలో. అలా జీప్లో మనం ఒక 1/2 అవర్ జర్నీ చేశాక వాళ్ళు ఒక ప్లేస్కి తీసుకెళ్ళి వదిలిపెడతారు. ఆ ప్లేస్ నుంచి మళ్ళీ మనం నియర్లీ ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వాక్ చేయాలి. అడవిలో అలా నడుస్తుంటే ఇట్స్ రియల్లీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఈ టెంపుల్ ఫారెస్ట్ ఏరియాలో ఉండడం వల్ల ఇక్కడ మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకే దర్శనానికి అలౌ చేస్తారు.
మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఈ ఆలయం దగ్గరలో కొంతమంది గిరిజన కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళ పిల్లలకి ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. మేమైతే షాక్ అయ్యాం ఈ అడవుల్లో ఎలా ఉంటున్నారో అని. బట్ దే ఆర్ హ్యాపీ సౌల్స్, ఎందుకంటే నేచర్కి దగ్గరగా ఉంటున్నారు కదా. ఆఫ్టర్ లాంగ్ జర్నీ తర్వాత ఫైనల్లీ మేము ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, అదే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్. అమ్మవారిని దర్శించుకోవాలంటే మనం నియర్లీ 2 feet లోపలికి వంగి వెళ్ళి దర్శించుకోవాలి. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటో తెలుసా? మనం అమ్మవారికి బొట్టు పెడితే అమ్మవారి నుదురు మెత్తగా మన మనిషి నుదురులాగా ఉంటుందంట. అలాగే ఈ అమ్మవారిని దర్శించుకుని మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది వితిన్ 40 daysలో నెరవేరుతుంది అంట. కోరికలు నెరవేరడం ఎలా ఉన్నా ఈ జర్నీని మాత్రం నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. అండ్ మీకు మా ఈ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. And don't forget to subscribe our channel forever. Thanks for watching.